ఈ వీడియో ఫుడ్ ఆర్డర్ తీసుకొని క్యాటరింగ్ చేస్తారు కదా వాళ్ళందరి కోసం అనమాట. వీరేదో తోపులు తురుములు అని చెప్పేసి అని మీకేమి ఆకాశం నుంచి ఊడిపడ్డారని క్యాటరింగ్స్ ఇవ్వడం లేదు. జనరల్గా ఎవరైనా కానీ ఇళ్లలో ఫంక్షన్లు ఉన్నప్పుడు హడావిడిగా ఉంటాము, మనకి టైం సరిపోదని చెప్పేసి ఒక రూపాయి ఎక్కువ అయితే అయ్యిందని చెప్పేసి క్యాటరింగ్ ఫుడ్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్వార్థానికి ఎలాంటి మెటీరియల్ అంటే అలాంటి మెటీరియల్ వాడేసి ఫుడ్ స్వార్థానికి డబ్బులు మిగలాలి అని చెప్పేసి అని ఎట్లా పడితే అట్లా వాళ్ళకి నచ్చినట్టు వండి పారేస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే, నిన్న మేము ఫంక్షన్కి వెళ్ళాం, ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చారు వాళ్ళు, మేము తిన్నాం. ఫుడ్ తిని ఇంటికి వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హోల్ మై ఫ్యామిలీ వామ్ థింగ్స్ మోషన్స్. నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, ఆ ఫంక్షన్కి వెళ్ళిన హాఫ్ ఆఫ్ ద పీపుల్కి వామ్ థింగ్స్ మోషన్స్. సరేనండి, మన మనుషులము, మనకి ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్తాం, మెడిసిన్ వేసుకుంటాం. డాగ్ అండి, మా ఇంట్లో డాగ్ ఉంది, ఆ డాగ్ కూడా తింది, దానికి నిన్నటి నుంచి మోషన్స్ వామ్ థింగ్స్. అట్లీస్ట్ వాటర్ తాగినా కానీ దానికి వామ్ థింగ్ అవుతుంది. దానికి అది నాకు ఇది బాగాలేదని అది ఎలా చెప్పుకుంటుంది చెప్పండి. దయచేసి క్యాటరింగ్ ఫుడ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ స్వార్థానికి డబ్బుల కోసం చేయకండి. తీసుకోండి సార్, ₹1 ఎక్స్ట్రా అవుతుంది అని చెప్పేసి అని తీసుకొని మంచి మెటీరియల్ తీసుకొచ్చి ఫుడ్ చేయండి. ఇక్కడ నేను అందరు క్యాటరింగ్ గురించి మాట్లాడలేదు. ఎవరైతే స్వార్థానికి పోయి డబ్బులు మిగలాలి అని చెప్పేసి చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనమాట. మీకు డబ్బులు మిగలాలని స్వార్థంతో మటుకు క్యాటరింగ్ చేసి ఫుడ్ చేయకండి. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు మీకు ఎలా అర్థమవుతుంది. సరే, మీరు ఫుడ్ చేశారు, తిన్నాం, ఇలా పాయిజన్ అయిందని కంప్లైంట్ చేస్తే వాళ్ళేమంటారు, మేము మంచిగానే కుక్ చేసాము, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఏం తిన్నారో అని చెప్పేసి అని అంటారు. ఏం తింటారండి చెప్పండి? ఇళ్ళకి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి ఫుడ్ తినొచ్చిన తర్వాత ఎంత టైర్డ్ అయిపోయి ఉంటామో జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి. మీరే ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు క్యాటరింగ్ ఫుడ్ చేసేవాళ్ళు.